ములుగు జిల్లా నాగారం ఈటూరు నాగారం మేజర్ గ్రామ పంచాయతీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా గుడ్ల శ్రీలత కత్తెర గుర్తు రావడంతో మరియు 14వ వార్డులో బంగారు గోవర్ధన్ వార్డు అభ్యర్థిగా స్టూల్ గుర్తు రావడంతో ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. హెచ్బిఎన్ ఛానల్ తో ములుగు జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఈర్సవెట్ల వెంకన్న మాట్లాడుతూ మంత్రి సీతక్క చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. నాగారం మేజర్ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుడ్ల శ్రీలత దేవేందర్ కత్తెర గుర్తుకు ఏటూరు నాగారం ప్రజలు తప్పకుండా గుడ్ల శ్రీలతకు భారీ మెజారిటీతో గెలిపిస్తారని మరియు 14వ వార్డు అభ్యర్థి బంగారు గోవర్ధన్ కి స్టూల్ గుర్తు రావడంతో 14వ వార్డు ఓటర్లు బంగారు గోవర్ధన్ కి తప్పకుండా గెలిపిస్తారని హెచ్బిఎన్ ఛానల్ తో ములుగు జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకన్న చెప్పడం జరిగింది. ఈ యొక్క ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తల్లపల్లి నరేందర్ రాజ్, ఈసం హరికృష్ణ, చాంద్ పాషా, కొర్నబెల్లి రవి, కొండ నారాయణ, రమేష్, పీర్ల జానకి, కన్నయ్యగూడెం మండల అధ్యక్షుడు ఎండి అఫ్సర్ పాషా ప్రచారంలో పాల్గొనడం జరిగింది. గ్రామ పంచాయతీ సమరముల ఎలక్షన్ల భాగంగా 14వ వార్డు అభ్యర్థి బంగారు గోవర్ధన్, మా గ్రామ పంచాయతీ అభ్యర్థి గుడ్ల శ్రీలత దేవేందర్ కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఏటునారం గ్రామ ప్రజలందరినీ కోరుతాను. ముఖ్యంగా వాళ్ళు మా మీద గెలవలేక గంటకోసారి తిరుసట్లంకన మాకే వచ్చిండు, ఇంకా లీడర్లందరూ మాకే వచ్చిందని దుష్ప్రచారం చేస్తాను. వాళ్ళకు 11వ తారీఖు నాడు ఎటునారం గ్రామ ప్రజలు బుద్ధి చెప్తారు. ముఖ్యంగా ఇన్ని సంవత్సరాలుగా ఏటునారం గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటది. ఎందుకంటే అధికార పార్టీ 3 సంవత్సరాలు ఇంకా మా మంత్రి గారికి పదవి ఉంటది. మా మంత్రి గారు ఇక్కడ గతంలో మొన్న 2000 ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఆ 2000 ఇండ్లు 200 ఇండ్లు కూడా ఏటునారం పరిధిలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఇంకా 500 ఇండ్లు మంత్రి గారు ఇస్తానని హామీ ఇచ్చిండ్రు. మీ అందరికీ తెలిసిందే ఏటునారాల అభివృద్ధి ఎంత జరుగుతుందన్నది అందరికీ తెలుసు. అయ్యా మేము ఒకటి అడుగుతాను, గతంలో మీకు ముఖ్యమంత్రి ఉండే, 2 మంత్రులు ఉండే, ఎంపీ ఉండే, మీకు అందరూ ఉండే, మీకు మేము గెలిపించిన సర్పంచ్ కూడా మీతోటే ఉండే. 1 లక్ష రూపాయల పనన్నా మీరు చేసిందా? ఇన్న మా ఎటునారం గ్రామ ప్రజల కెరక. నువ్వు ఒక సర్పంచ్ చేసి ఏం చేయగలుగుతావు? అధికారం లేదా? నీకు ఎలాంటి పైసలు రావా? నువ్వు ఎలాంటి ఒక 14,000 ఓటర్లు ఉన్న గ్రామ పంచాయతీని ఎట్లా డెవలప్ చేస్తావు? ఈ మాయమాటలు మాని మళ్ళా 11వ తారీఖు సాయంత్రం కార్లు అన్ని హైదరాబాదే పోతాయి. ఇక్కడ ఎవరు ఉండరు. గతంలో 15 సంవత్సరాల కింద పారిపోయిన దొరలందరూ వచ్చి తిరుగుతాను. ఈ దొరలంతా ఎవరని ఊళ్ళో కూడా అందరికీ తెలుస్తుంది. మీరు బాగా ఆలోచించండి. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, లీడర్లు, నిజాయితీ పరులు ఒకటే మాట మీద ఉంటారు. రాత్రి వీడొచ్చిండు వాడొచ్చిండని దుష్ప్రచారాలు చెప్తాను. ఆ ప్రచారాలు మానుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేస్తాను. ట్రైబల్ బిడ్డ 14వ వార్డు నుంచి చేసిండ్రు. ఇక్కడ స్టూలు గుర్తుకు ఓటేసి మా బంగారు గోవర్ధన్ని, మా కత్తెర గుర్తుని, సర్పంచ్ గారి కత్తెర గుర్తుని భారీ మెజార్టీతో గెలిపించాలని ఏటునారం ప్రజలను కోరుతాను. మన ఎటునారం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి గుడ్ల శ్రీలతి దేవేందర్ గారు మన కాంగ్రెస్ పార్టీ నుంచి కత్తెర గుర్తు వరకు వచ్చిందండి. అలాగే మన 14వ వార్డు మెంబర్గా బంగారి గోవర్ధన్ నాకు స్టూల్ గుర్తు వచ్చింది. ఈ మన వార్డు మెంబర్గా నేను అక్కడ నుంచి సీతక్క గారి నుంచి అభివృద్ధి కార్యక్రమం చేయమని చెప్పినారు నాకు. అలాగే ఇక్కడ ఉన్న సమస్యలకు మనకు మేజర్ అంటే మా 14వ వార్డులో నీటి సమస్య, సైడ్ కాలువలు, రోడ్లు ఎలాంటివి ఉన్నా కూడా అక్కసహకారంతో పేదవారికి, ఇల్లు లేని వారికి 2వ విడతల ఇల్లు ఇవన్నీ ఇస్తాయని అక్క మాట ఇచ్చింది. అలాగే ప్రజలు కూడా మా వార్డు మెంబర్గా నాకు ప్రమాదం పడుతున్నారు. ఈ వార్డు మెంబర్గా గెలిపించాను. అలాగే మన కత్తెర గుర్తు కూడా గెలిపించి సర్పంచ్ పోటీలో అక్కని అధిక మెజారిటీతో గెలిపించగలని ప్రార్థిస్తున్నాను. ఏటునారం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి గుడ్ల శ్రీలత దేవేందర్, అలాగే 14వ వార్డు మెంబర్ బంగారు గోవర్ధన్ సర్పంచ్ అభ్యర్థి కత్తెర గుర్తుకు ఓటేసి
14వ వార్డు నెంబర్ స్టూల్ గుర్తుకు ఓటేయాలని ప్రజలు బ్రహ్మాదం పడుతున్నారు. అలాగే సమస్యలు 14వ వార్డుల డ్రైనేజీ, సైడ్ కాలువలు, సెంటర్ లైటింగ్, రోడ్లు, అట్లనే వాటర్ సమస్య కూడా బాగున్నది. వీటిని దృష్టిలో పెట్టుకొని సీతక్క గారికి విన్నవించుకున్నాం. ఆమె మంత్రిగా ఉన్నది కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి. అందరు ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతున్నారు మాకు. ఎందుకంటే ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి అనేక సంక్షేమ పథకాలు జరుగుతాయని ప్రజలు కూడా ఆశిస్తున్నారు. ప్రతి ఒక్కరు గుడ్ల శ్రీలత దేవేందర్ను గెలిపించాలని అందరు కోరుకుంటున్నారు. అట్లే ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు పాల్గొన్నారు. 14వ వార్డు నెంబర్ గోవర్ధన్ గెలిపిస్తే అనేక కార్యక్రమాలు చేపడతామని, అలాగే సీతక్క ఆశీస్సులు మెండుగా ఉన్న గోవర్ధన్ అత్యధిక మెజార్టీతో గెలిపిస్తున్నామని మీ ఓటు ద్వారా మమ్మల్ని ఆశీర్వదించాలని మా యొక్క మనవి. మేజర్ గ్రామ పంచాయతీ అయిన మన సర్పంచ్ అభ్యర్థి గుల్ల దేవేందర్ శ్రీలత గారు కత్తెర గుర్తు, మన 14వ వార్డు మెంబర్ అయిన బంగారి గోవర్ధన్ స్టూల్ గుర్తు, మన సీతక్క గారు చేసే అభివృద్ధి, సంక్షేమం, అభివృద్ధి రెండు చేతులు 2 కళ్ళు కాబట్టి వీటిని మనం సమానత్వంగా అభివృద్ధి చేసుకుంటూ జనాలకు సంక్షేమ పథకాలు కూడా తీసుకెళ్ళాలి. కాబట్టి ఇంకొకటి ఏంటిదంటే మన రోడ్లు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, ఇటు సైడ్ కాలువలు కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటర్ సమస్య కూడా ఉంది. వీటన్నిటిని మనం ఈ పనులన్నీ పూర్తి చేయాలంటే ఖచ్చితంగా సీతక్క గారు తన ఆశీర్వాదంతో, మంత్రి సీతక్క గారు ఉన్నారు కాబట్టి మన సర్పంచ్ అభ్యర్థిని, మన వార్డు మెంబర్ని బంగారు గోవర్ధన్ గారిని 14వ వార్డు మెంబర్ గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. నమస్తే. మన మేజర్ గ్రామ పంచాయతీ ఏటూరు నగరం మన గుడ్ల శ్రీలత దేవేందర్ గారిని కూడా కొంచెం కత్తెర గుర్తుకు ఓటేసి చాలా మెజార్టీతోని రప్పించాలని మా యొక్క కోరిక. మన 14వ వార్డు బంగారు గోవర్ధన్ కూడా వార్డు నెంబర్ గా ఉన్నాడు. స్టూల్ గుర్తుకు ఓటేసి అవి కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని మా మనవి. అలాగే సీతక్క ఉన్నది కనుక మనకు మంత్రిగా మనం ఏదైనా చేయగలము. సీతక్క మనకు ఏదైనా చేస్తుంది. ఉంటేనే మనం ఇంద్రమిన్లైనా, రోడ్లైనా, సైట్ కాలువలైనా ఇవన్నీ కూడా మనం చేయగలం. మనకు హక్కు ఉన్నది కనుక మనం ఏ అభ్యంతర పడద్దు. మంచిగా ఓటేసి మెజార్టీతో గెలిపించాలి. శ్రీలత గారిని, మన బంగారి గోవర్ధన్ని స్టూల్ గుర్తుకు, కత్తెర గుర్తుకు ఓటేసి మంచి మెజార్టీతో గెలిపించాలి.